మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇటీవల ఈ పిటిషన్ పై విచారణ ముగియగా శుక్రవారం సిఐడి చంద్రబాబు తరపు న్యాయవాదులు లిఖిత పూర్వక వాదనలు సమర్పించారు. వాటిని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం తాజాగా తీర్పును రిజర్వ్ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇటీవల ఈ పిటిషన్పై విచారణ ముగియగా శుక్రవారం సిఐడి చంద్రబాబు తరపు న్యాయవాదులు లిఖిత పూర్వక వాదనలు సమర్పించారు. వాటిని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం తాజాగా తీర్పునైతే రిజర్వ్ చేసింది. ఇక డీటెయిల్స్ ను మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, కేసులో ఈ కేసులో ముందు బెయిల్ పిటిషన్ బయట చంద్రబాబు పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు అయితే ఈ రోజు ఈ తీర్పును అయితే ప్రస్తుతానికి రిజర్వ్ చేసినట్లయితే మనకైతే స్పష్టమైన ఆదేశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే ఈ యొక్క ఈ వ్యాఖ్యలపై అంటే ఇటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఏదైతే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే ఏదైతే చేశారో దీనిపై ఈ వ్యాఖ్యల పైన కూడా సిఐడి దాఖలు చేసిన ఏదైతే పిటిషన్ ఏదైతే ఉందో లిఖిత పూర్వకంగా సమర్పించాలని చెప్పేసి ఆ న్యాయస్థానం కోరగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు కానీ ఇటు తెలుగుదేశానికి సంబంధించినటువంటి న్యాయవాదులు కానీ శనివారం హైకోర్టులో దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన హైకోర్టు అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే ఈ తీర్పును అయితే రిజర్వ్ చేసినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కృష్ణ.